అయిపోయింది, ఇంకా పిల్లలకి హాలిడేస్ వస్తాయి, ఇంట్లో ఉంటారు, మన ప్రాణం తినేస్తూ ఉంటారు అనమాట. చల్లగా కూల్ ఏదో ఒక ఐస్ క్రీమ్స్ అని, కుల్ఫీలు అని, జ్యూస్ అని ఏదో ఒకటి కావాలి వాళ్ళకి. అందుకని చెప్పేసి మనం ఇంట్లో సింపుల్గా ఉంటే 3 ఇంగ్రీడియంట్స్ అనమాట, వాటితో కుల్ఫీ ఎలా తయారు చేసుకోవాలి. అది కూడా ఏంటంటే మట్కా కుల్ఫీ చూపిద్దాం వస్తాను. ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాం పదండి. చూసారు కదా ఫ్రెండ్స్, మన మట్కా కుల్ఫీకి కావాల్సింది బ్రెడ్ తీసుకున్నాం అనమాట. దీన్ని ఏంటంటే ఈ బ్రౌన్ కలర్ ఎడ్జెస్ ఉన్నాయి కదా, దీన్ని కట్ చేసేసుకోవాలి. దీన్ని కట్ చేసేసుకుందాం ఇప్పుడు. చూసారు కదా, ఈ బ్రౌన్ కలర్ ఎడ్జెస్ అన్ని కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు దీన్ని మనం మిక్సీలో వేసేసుకొని మంచి కోర్స్ పౌడర్ తయారు చేసేసుకున్నాము. బ్రెడ్ని ఇలా పీసెస్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాము. చూసారు కదా, మంచి కోర్స్ పౌడర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఒక కడాయి తీసేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని దాంట్లో నేను ఈ బిగ్ కప్ మిల్క్ వేస్తున్నాను. 1 బిగ్ కప్ మిల్క్. అంటే నేను 2 మట్కాస్కి సరిపోయే రెసిపీనే చేస్తున్నాను అనమాట. అందుకని నాకు 1 బిగ్ కప్ సరిపోతుంది మిల్క్. ఇది బాగా బాయిల్ అని అవుతాము. మిల్క్ బాయిల్ అవుతున్నాయి కదా, ఇందులో షుగర్ వేద్దాము. నేను కొంచెం లైట్ బ్రౌన్ కలర్ షుగరే వాడుతున్నాను. జనరల్గా నేను బ్రౌన్ కలర్ షుగరే వాడుతున్నాను అనమాట. ఇప్పుడు షుగర్ కూడా మెల్ట్ అయిపోయింది అందులో. ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ పౌడర్ ఉంది కదా, అది ఇందులో చూసుకుంటూ వేద్దాం అనమాట. మరీ ఎక్కువైనా బాగోదు, మరీ తక్కువైనా బాగోదు. మనకి కుల్ఫీ స్ట్రక్చర్ రాదనమాట. మనం కరెక్ట్గా వేసుకున్నాము. దీన్ని ఏంటంటే బాగా దగ్గర పడే వరకు ఇలా తిప్పుతూనే ఉండాలి. తర్వాత దీంట్లో ఆల్మండ్స్, జనరల్గా కుల్ఫీలో ఆల్మండ్స్ పిస్తా వేస్తారు కదా, నేను అదే వేస్తాను అనమాట. పిస్తా. మనం కేసరి మట్కా కుల్ఫీ చేస్తున్నాం కదా, కేసరి అంటే ఏం లేదండి, సఫ్రానే. కొంచెం లూకీ వామ్ మిల్క్ తీసేసుకొని మనం కేసరి మట్కా కుల్ఫీ చేస్తున్నాం కదా, అదేంటంటే కొంచెం లూకీ వామ్ మిల్క్ తీసేసుకొని అందులో కొంచెం సఫ్రాన్ వేద్దాము. అదే తెలుగులో కుంకుమ పువ్వు అంటారు కదా, అది. ఇది ప్యూర్ కాశ్మీరీ సఫ్రాను. మంచి కలరు, మంచి టేస్ట్ కూడా ఉంటుంది. దీంట్లో వేసేసుకొని చూసారు కదా, మంచి కలర్ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం బాయిల్ అవుతున్న బ్రెడ్ కుల్ఫీ మిల్క్ ఇది ఒక్క ఫ్యూ మినిట్స్ ఉంచేసి దీన్ని తీసేసుకున్నాం అనమాట. చూసారు కదా, బాగా వస్తుంది. చూడండి, మన సఫ్రాన్ మిల్క్ వేయడం వల్ల కూడా కొంచెం కలర్ షేడ్ అయింది. చాలా మంచి కలర్గా అనిపిస్తుంది కదా, లైట్ షేడ్ కలర్. ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారి మనం మట్కలో వేసుకున్నాము. మనకి కుల్ఫీ బ్యాటర్ కూడా చల్లారిపోయింది. ఇప్పుడు నేను ఇగో 2 మట్కాస్ తీసుకున్నాను అనమాట. ఇది చల్లారిపోయింది, ఇందులో వేసేసుకున్నాను. ఇప్పుడు దీనిపైన అంటే ఈ సిల్వర్ కాయిల్ పేపర్ ఉంటుంది కదా, దీన్ని పెట్టేద్దాం. ఇట్లా పెట్టేసి దీన్ని ఒక 8 to 9 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి కరెక్ట్ కుల్ఫీ రెడీ అవుతుంది. ఇలా రెడీ చేసేసుకొని దీన్ని మనం ఫ్రిడ్జ్లో 8 to 9 అవర్స్ పెట్టుకున్నాము. అదండి, ఇప్పుడు ఇది ఆఫ్టర్ 8 అవర్స్ తర్వాత నేను దీన్ని ఫ్రిడ్జ్లో బయటకు తీసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ సిల్వర్ కాయిల్ పేపర్ తీసేసుకున్నాము. తీసేసుకుని ఇది ఎలా ఉందో నేనే జస్ట్ ఇప్పుడే చెక్ చేస్తున్నాను, చూద్దామా. చూసారా ఎంత బాగా వచ్చేసింది కదా మట్కా కుల్ఫీ. ఇప్పుడు ఇది ఎలా వచ్చిందో ఒకసారి జస్ట్ ఇలా స్పూన్తో చేసి చూపిస్తాను అనమాట. చూసారు కదా ఎంత టేస్టీగా ఎంత మంచిగా వచ్చింది ఇది.
టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంటుందండి. మీరు కూడా తయారు చేసుకొని ఈ సమ్మర్లో ఎంజాయ్ చేయండి.